మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పెంచండి. సాగర్ స్నేక్స్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం భావితరాలకు ఆయువు ఇవ్వండి అంటూ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రగా సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ పాదయాత్ర సోమవారం రోజు వనపర్తి జిల్లా పెబ్బేరు షిరిడి సాయిబాబా ఆలయానికి చేరుకుంది. సాయిబాబా ఆలయ కమిటీ, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కమిటీ సభ్యులు స్వాగతం పలుకుతూ సాయిబాబా ఆలయ పార్కులో కొబ్బరి చెట్టును, మామిడి చెట్టును కృష్ణసాగర్తో నాటించి ఆలయ అర్చకులు గోవర్ధనచారి నవీన్ శర్మలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర నాయకులు వడ్డే ఈశ్వర్, వనపర్తి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్లు మేకల ఎల్లయ్య, మేకల నాగరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ కమిటీ కన్వీనర్ జి బాలవర్ధన్, ఆలయాల కమిటీ సభ్యులు హనుమంత్ రెడ్డి, కె శ్రీనివాస్ గౌడ్, ఎస్ కిషోర్, బుచ్చయ్య శెట్టి, ప్రకాష్ రెడ్డి, అమర్, కళ్యాణ్ గౌడ్, అనిల్ గౌడ్, శేఖర్, కె వినోద్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణసాగర్, నాది వనపర్తి పట్టణం, వనపర్తి జిల్లా. మేము 22వ తారీఖు నాడు ఆలంపూర్ జోగులాంబ తల్లి ఆశీర్వచనాలు తీసుకొని అక్కడి నుంచి పర్యావరణ పరిరక్షణకు మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు 24వ తారీఖు నాడు పెబ్బేరు మండలం, పెబ్బేరు గ్రామంలో ఉండేటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం మరియు షిరిడి సాయిబాబా ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా, అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ ఒక మామిడి మొక్క మరియు ఒకటి కొబ్బరి చెట్టును, ఈ రెండిట్లో కూడా వారి చేతుల సహస్రాలతోన పూజారుల చేత మంత్రోచ్చన మధ్య ఇక్కడ చెట్లను నాటడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చేపట్టినటువంటి పాదయాత్ర అల్లంపూర్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్డుకి ఇరువైపులా 2 మొక్కలు నాటుకుంటూ పర్యావరణ పరిరక్షణలో అందరినీ భాగస్వాములు చేయాలి. ముఖ్యంగా విద్యార్థులను అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఒక ఉద్దేశం. కారణం ఎందుకంటే, పూర్వీకులు, తాతలు, ముత్తాతలు, ఋషులు, మహానుభావులు అందరూ నాటినటువంటి చెట్లు, వాటి ద్వారా మనం ఈ రోజు వరకు కూడా హాయిగా భుజించినాం. వాళ్ళు నాటిన మొక్కలు హాయిగా మనకు ఈ రోజు వరకు ఆహార ఫలాలు అందించినాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకున్నటువంటి పిల్లలు అన్నీ మనమే మింగేసిపోతే వారికి ఏం పెట్టాలి? వారు ఏం పాపం చేశారు? వారు ఏం అన్యాయం చేశారు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని మేల్కొల్పాలనే ఒక సంకల్పంతోనే ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము మొదలుపెట్టి ఈ రోజు కూడా 3 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఎక్కడ పోయినా మంచి ఆదరణ, కనీసం 10 మొక్కలు నాటకపోయినా ఒక మొక్కవన్న మేము నాటి తీరుతామని చెప్పేసి మాకు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా ఇక నుంచి ఇది ఏ తెలంగాణకో ఏ ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ హరితహారం అనే ఒక యజ్ఞం మాదిరిగా మనం తీసుకొని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ వీలైనంత వరకు రోజు మీరు ఎక్కడెక్కడో 10 ప్లేసుల్లో కూర్చుంటారు, ఒక్క సమయం 5 నిమిషాలు మొక్కల గురించి మాట్లాడండి. దాని అద్భుత ఫలితాలు మనం ముందు చూస్తామని చెప్పేసి నేను సందర్భంగా మాట్లాడుతున్నాను. అయ్యప్ప సేవా సమితి పెబ్బేరు వారికి మరియు పెబ్బేరులో ఉన్నటువంటి ప్రముఖులకు అందరూ కూడా మరొకసారి శిరస్సు గురించి నమస్కారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని మా సాగర్ స్నేక్ సొసైటీ తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.